క్రీస్తునందు నిద్రించుచున్న మంచికలపాటి సుశీలమ్మ గారి యొక్క కుటుంబము ఏర్పరచుకున్నటువంటి ఆదరణ కూడికకు విచ్చేసిన బంధువులందరికీ, శ్రేయోభిలాషులందరికీ, కుటుంబ సభ్యులకును, కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకొని కొన్ని మాటల చేత ఒకరినొకరు ఆదరించుకుందాం. ప్రపంచంలో ఉన్న మనుషులందరిలో చనిపోయిన వారిలోనైతేనేమి, బ్రతికుండే వారిలోనైతేనేమి, పుట్టబోయే వారిలోనైతేనేమి, దేవుని వాక్యం చెప్తున్న ప్రకారంగా సొలొమోను రాజును మించిన జ్ఞాని ఎవరు లేరు. అలాంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను రాజు అనుభవంతో తన యొక్క పరిపాలనలో, తన యొక్క పర్యవేక్షణలో, తన యొక్క సంరక్షణలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఇశ్రాయేలు ప్రజలను ప్రేరేపిస్తూ దైవాత్మ చేత నింపబడిన వాడై ఆయన వ్రాసినటువంటి ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మొదటి 2 వచనాలు చదువుకుందాం. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు బాగు చేయుటకు అని ఇక చాలా విషయాలు అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. అయితే మనకి ఈరోజు కావలసిన ఒక అంశము లేక మాట ఏంటంటే, ఆ ప్రతిదానికి సమయము కలదు. దేనికి సమయము కలదు అంటే ఆ తర్వాత 2వ లైన్లో ఉన్నది పుట్టుటకు చచ్చుటకు. అంటే ఇక్కడ కూర్చున్నటువంటి మీరు, నిలబడిన నేను, క్రీస్తునందు నిద్రించుచున్న సుశీలమ్మ గారు, ఆమె కంటే ముందు నిద్రించిన వారైతేనేమి, పుట్టాం. మనం పుట్టడానికి దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు. అలాగే పుట్టిన ప్రతి వారు చనిపోవడానికి దేవుడు సమయాన్ని ఏర్పాటు చేశాడు. ఈ విషయం తెలియక చాలా మంది ఏం చేస్తారంటే చనిపోయినటువంటి వ్యక్తి గురించి ఏడుస్తారు, దిగులు పడతారు. మొన్న మేము ఒక ఊర్లో సమాధి చేయొచ్చాం ఆదివారం మధ్యాహ్నం సాయంత్రంగా. అక్కడైతే దింపుడు కళ్ళం అని పెట్టారు. ఆ దింపుడు కళ్ళం దగ్గర వద్దని పాస్టర్ గారు అంటే, కాదయ్యా మా ఆచారం మా సాంప్రదాయమయ్యా అని అన్నారు. సరే ఇక గోడలు ఎందుకులని చెప్పి పాస్టర్ గారు ఓర్చుకొని కొంతమంది మాట ఆలకించి సరే దింపడానికి ఒప్పుకున్నాడు ఆయన. ఆ దింపిన తర్వాత బాక్సులో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ కుమారుడు, ఆ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క అన్న పిల్లలు, తమ్ముడు పిల్లలు అందరూ కలిసి, ఓ నానా, ఓ బాబా, బాబాయ్, పెదనానా, లే నానా లే అని పిలుస్తా ఉన్నారు. లేచాడా? మరి లేవనప్పుడు ఎందుకంటే పిలిచేది? దాన్ని ఏమంటారు అంటే ఆచారం. ఇది అనాగరికులు ఉండవలసిన ఆచారం. అది నాగరికులకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఆయన యాక్సిడెంట్ జరిగింది, దాదాపు 20-25 రోజులు నెల్లూరు మెడికల్ హాస్పిటల్లో, నారాయణ హాస్పిటల్లో ఉన్నాడు. శనివారం చనిపోయాడు. అది యాక్సిడెంట్ కేసు కాబట్టి పోస్ట్ మార్టం చేసిన తర్వాత బాడీ ఇస్తున్నారు. అయిపోయింది. ఆదివారం 1 గంటకి ఇచ్చారు ఆ బాడీ. పోస్ట్ మార్టం చేసిన బాడీ దగ్గరికి వెళ్ళి బుద్ధి లేని వారు బాబా అని అరిస్తే లేస్తాడా? ఎంత మూర్ఖులు చూసారా, ఎంత బుద్ధిహీనులు చూసారా? మన గ్రామాలలో ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన వారు కూడా లోకస్తుల వలె, యేసు ప్రభుని నమ్ముకున్న వారు సహితము నామకార్థమైనటువంటి లోకస్తుల వలె ఈ బుద్ధి లేని క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారంటే, నానా అమ్మా లే అని అరుస్తున్నారు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆ నాన్న అయితేనేమి, అమ్మ అయితేనేమి, అన్న అయితేనేమి, ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయినటువంటి వ్యక్తి పుట్టడానికి దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు. పుట్టారు. వారి యొక్క జీవన విధానంలో కీర్తనాకారుడైన దావీదు భక్తుడు అంటాడు కదా, ఆయన యొక్క ప్రార్థనలో ఏమంటాడంటే, దేవా నా దినముల పరిమాణం నీవు పెద్దగా చేసి ఉన్నావు, నా ఆయుష్కాలం ఎంతో నాకు తెలియజేయి అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు
దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రేరేపణ కొద్ది ఆయన అంటాడు, నా దినముల పరిమాణం నీవు పెట్టినంతగా చేస్తున్నావు. కాబట్టి మానవుని యొక్క జీవిత విధానంలో పుట్టుటకు సమయం ఉన్నది, జీవించడానికి సమయం ఉన్నది, మరి చచ్చిపోవడానికి కూడా సమయం ఉన్నది. దేవుడిచ్చిన సమయం ఆ వ్యక్తి ఆహ్వానించాడు. నిన్నగాక మొన్న మీలో చాలా మంది తెలుసు, వంగేపురం శిఖామణి గారని మా తాతగారు, మొదలత్తమ్మ ఆశ్రమం వాళ్ళ తాత, ఆయన చనిపోయాడు. ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే 94 సంవత్సరాలు జరుపుకుని 95 ప్రవేశించింది. ఆయన ప్రవేశించిన 2 నెలలకు చనిపోయాడు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి దగ్గరకు వచ్చి ఒకగానో కూతురు నానా లే లే అని అంటుందా? అలా అనలా. ఆమె ఏడుస్తుంటే ఏడ్చాలని చెప్తుంది, మా నాన్న ధన్యుడు, ఆయన ఎంతవరకు జీవించాలో దేవుడు పెట్టిన ఆయుష్ను బట్టి జీవించాడు. కాబట్టి ఆయన చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి గురించి మనం ఎందుకు దిగులు పడాలి? అంతే, రక్త సంబంధం కాబట్టి దిగులు పడతాం, అంతేగాని అదే విధంగా ఏడుస్తూ ఉండకూడదు మనం అని హెచ్చరిస్తూ కొంతమందిని ఆదరించిన అక్క ఈ మాటలు గుర్తు చేస్తున్నానంటే బైబిల్లో రాయబడిన మాట, ఆకాశము కింద ప్రతిదానికి సమయం కలుగు. సుశీలమ్మ గారు ఇప్పుడు ఆశీర్వాదం గారు చెప్పినట్టుగా దంతవారి వంశంలో పుట్టడానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. మంచి కలపాటి వారి వంశానికి కోడలుగా దేవుడు ఆమెకు అవకాశం ఇచ్చాడు. ఆమె కనుక్కున్న శ్రేష్టమైనటువంటి బిడ్డలు, కుమారుడు కుమార్తె పుట్టడానికి సమయం ఇచ్చాడు. మనము సంతానాన్ని చూడడానికి సమయం ఇచ్చాడు. అనారోగ్యం ఉన్న భర్తకి సేవ చేయడానికి సమయం ఇచ్చాడు. ఆమె ప్రయాసను దేవుడు మెచ్చుకున్నాడు. కాబట్టి 92వ కీర్తనలో చెప్పినట్టుగా నరులారా తిరిగి రండి పిలిచిన ఆ పిలుపు ఆమె విన్నది. ఆ పిలుపు లోబడి వెళ్ళిపోయింది. కాబట్టి చచ్చిపోవటానికి సమయం ఉన్నది. అయితే బ్రతికుండి మనం ఏం చేయాలనంటే ఆ కింద చదవండి, ఆ వార్తకు నేను ముగిస్తాను వివరించి. 11, 12 వచ్చిన చదవండి అమ్మ. 3వ అధ్యాయం ప్రసంగి 11, 12. దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించున్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు. 12వ వచనం చదివమ్మా. ఇది ఇంపార్టెంట్. కావున సంతోషముగా ఉండుట కంటే తమ బ్రతుకును సుఖముగా వెళ్ళముచ్చుట కంటే శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటున్నాను. ఎవరు చెప్తున్నారంటే జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. నరులకు ఏం కావాలనంటే సుఖముగా ఉండాలి, సంతోషంతో ఉండి సుఖంగా ఉండాలి. ఈ మాట చదువుకుని కొంతమంది బుద్ధిహీనులు ఏం చేస్తారంటే ఇట్లాంటప్పుడు మందు తాగడం, ఆనందంగా ఉండడం. చనిపోయిన ఏడుపులో కొందరుంటే వీళ్ళ ఆనందంలో కొందరుంటుంటారు. అది కాదు సుఖం. వాక్యం చెప్తున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4లో ఉంటాడంటే ఎల్లప్పుడూ ఆనందించండి, ఎల్లప్పుడూ సంతోషించండి, మీ సహనము సకల జనులకు తెలియజేయబడనియండి అని అంటాడు. మన సహనం ఏంటి? మన సహనం దేవుడు పుట్టడానికి అవకాశం ఇచ్చాడు, చచ్చిపోవడానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి బిడ్డలకి భర్తకి ఈ దీన సేవకుడు ఇచ్చే సలహా ఏంటంటే సుశీలమ్మ గారు పుట్టడానికి దేవుడు సమయం ఇచ్చాడు, ఆమె చనిపోవడానికి సమయం ఇచ్చాడు. మధ్యలో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏంటాయనంటే ఆమెకు మంచి భర్తను ఇచ్చాడు, శ్రేష్టమైన బిడ్డలను ఇచ్చాడు, మనము సంతానాన్ని ఇచ్చాడు. కాబట్టి అంతకంటే ధన్యకరమైన ఇంకొకటి లేదు. బ్రతికుండి మనం ఏం చేయాలంటే దేవుని యందు సంతోషంతో ఉండాలి. దేవుని కొరకు నమ్మకమైన జీవితం జీవిస్తున్నామా లేదా అని ఒకరినొకరు పరీక్ష చేసుకుంటూ పరిశీలించుకుంటూ మన జీవిత యాత్రను దేవునికి అప్పగించుకునే వారిగా ఉండాలని